డాన్ బాస్కో అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. దేశాలలో విస్తరించి ఉన్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ప్రప్రథమంగా కట్టబడినటువంటి నిర్మాణం ఏదైనా ఉందంటే డాన్ బాస్కో సంస్థల్లో అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డాన్ బాస్కో సంస్థలు ఉన్నా ఈ డాన్ బాస్కో మంగళగిరి, గుంటూరు జిల్లా మంగళగిరి డాన్ బాస్కో అనేది ప్రప్రథమంగా నిర్మాణం చేయబడింది. థామస్ ఫాదర్ గారి ఆధ్వర్యంలో ఈ నిర్మాణం చేయబడినటువంటి ఈ సంస్థలో ఎంతోమంది పేదలు, అనాథలు, వికలాంగులు, ఎంతోమంది చాలామంది విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలలో కూడా చేరుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ డాన్ బాస్కోలో నుంచి బయటికి వెళ్ళిపోయి అనాథలు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా సరే ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళంతా కూడా పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పూర్వ విద్యార్థుల సంఘం ద్వారా థామస్ ఫాదర్ గారి ఆశయాలను ముందుకు నడిపిస్తూ సమాజానికి ఎంతో సహాయపడుతున్నారు. అట్లాగే ఈరోజు ఈ పూర్వ విద్యార్థుల సంఘానికి సంబంధించినటువంటి కమిటీ మనతో ఉంది. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. డాన్ బాస్కో పూర్వ విద్యార్థుల సంఘం కమిటీ ఈరోజు మనకు అందుబాటులో ఉంది. అయితే ఈ కమిటీ చేసినటువంటి సమాజ సేవ లేదంటే డాన్ బాస్కో పూర్వ విద్యార్థులకు సంబంధించి డాన్ బాస్కో పూర్వ విద్యార్థులను కానీ హాస్టలర్స్ని కానీ చదువుకొని పేద విద్యార్థులకు కానీ వీళ్ళు చేసినటువంటి సేవలపై ఈరోజు మనం ఆ కమిటీ వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. రవి గారు నమస్తే అండి. చెప్పండి, ఈ డాన్ బాస్కో పూర్వ విద్యార్థుల సంఘం ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు ఈ సంఘాన్ని ఎలా స్టార్ట్ చేయాలనుకున్నారు? అంటే ఆ ప్రధాన ఆలోచన ఏంటి? ప్రధాన ఉద్దేశం డాన్ బాస్కో పూర్వ విద్యార్థుల సంఘం కరోనాకి ముందుగా, అంతకుముందు ఇది అంతర్జాతీయ సంస్థ. అంతర్జాతీయంగా డాన్ బాస్కో విద్యా సంస్థలు దాదాపు 120 దేశాల్లో ఉన్నాయి. ఈ 120 దేశాల్లో కూడా ఫాస్ట్ పీపుల్ అసోసియేషన్ ఉంది. ఈ అసోసియేషను పూర్వ విద్యార్థుల చేత ఆ సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు లేదా ఫాస్ట్ పీపుల్కి, పూర్వ విద్యార్థులకి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో మేము కరోనాకు ముందు నూతనంగా ఈ కమిటీకి ఎన్నిక కాబడ్డాము. ఈ ఎన్నిక కాబడిన దగ్గర నుండి కూడా మేము పూర్వ విద్యార్థులకే కానీ సమాజంలో నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ మేము సర్వీస్ చేస్తూ వస్తున్నాము. ప్రధానంగా మీరు చేసినటువంటి సేవల్లో కరోనా కాలంలో చాలా మంచి సేవలు అందించారని కూడా తెలిసింది. అట్లాగే కరోనా కాలంతో పాటు మీరు చేసినటువంటి సేవలని ఎంతమంది లబ్ధి పొందారు? ముఖ్యంగా ఈ కమిటీ ఏర్పాటు చేసే క్రమంలో ఇక్కడ ఉన్న మన పెద్ద ఫాదర్స్ వీళ్ళందరూ కూడా చాలా సహకారం అందజేశారు. వాళ్ళ సహాయ సహకారాలతోనే మేము కమిటీ చాలా సేవా కార్యక్రమాలు చేశాము. ముఖ్యంగా కరోనా సమయంలో చాలామంది కరోనా పేషెంట్స్కి ఆహారం అందించడం కానీ, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ, ప్రత్యేకంగా ఒక అంబులెన్స్ని ఏర్పాటు చేసి ఫాస్ట్ పీపుల్ తరఫున అంబులెన్స్ ద్వారా పేషెంట్స్ని హాస్పిటల్కి తరలించడం కానీ, హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకురావడం కానీ, ప్లస్ కరోనా టైంలో పేషెంట్స్కి మెడిసిన్స్ ముఖ్యంగా మా పూర్వ విద్యార్థులు చందు అని ఉన్నారు. ఆ చందు దాదాపు 1,00,00,000-1,50,000 సంబంధించిన మెడిసిన్స్ మాకు అందజేయడం జరిగింది. వాటిని మేము ఎవరికైతే అవసరమో, ఎవరైతే కరోనా భయంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఆ మెడిసిన్స్ సప్లై చేశాము. అలాగే ఆ సమయంలో ఆర్ఫనేజెస్ కానీ, కొంతమంది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి కానీ మేము గ్రాసరీస్ అందజేశాము. అంటే కరోనా కాలం అయిపోయిన తర్వాత కూడా మీ సేవలు ఎలా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పేసి అంటే ప్రధానంగా మీరు విద్యలో ప్రోత్సహించడం కాదు పేద విద్యార్థులు, అది అటువంటి కార్యక్రమాలు చేయడానికి ప్రధాన కారణం. ఇప్పుడు మేము చూస్తే డాన్ బాస్కో మంగళగిరి నుండి మేము ఇక్కడ ఇది బాగా ఒకప్పుడు బాగా రూరల్ ఏరియా. మేమందరం కూడా ఇక్కడ చదివిన వాళ్ళు అందరం కూడా చాలా పేద కుటుంబాల నుండి వచ్చి ఇక్కడ డాన్ బాస్కో ఫాదర్స్, టీచర్స్ వీళ్ళందరూ సహాయ సహకారాలతో మేము చదువును కొనసాగించగలిగాము. ఇప్పుడు చాలామంది కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. సో పే బ్యాక్ టు సొసైటీ మనం ఇక్కడ లబ్ధి పొందాము కాబట్టి ఈ
ఇక్కడ నుండి మనం సేవా కార్యక్రమాలు చేస్తే సమాజానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే పేద విద్యార్థులు ఎవరన్నా ఉంటే పేద విద్యార్థులకి మేము వాళ్ళకి ఫీజుల రూపంలో కానీ లేకపోతే పుస్తకాల రూపంలో కానీ అందజేస్తూ ఉన్నాము. మొన్న కూడా ఒక పాపకి స్కూల్ ఫస్ట్ వచ్చిన పాపకి మేము ప్రైజ్ మనీ కూడా అసోసియేషన్ తరఫున అందించాము. అలాగే లాస్ట్ ఒక పాపకి బట్టలు కానీ పుస్తకాలు కానీ ఫీజులు కానీ అవన్నీ మేమే చూసుకున్నాము. రీసెంట్గా అయితే ఒక పాప నర్సింగ్లో జాయిన్ అయితే ఫీజు కట్టలేకపోతే అసోసియేషన్ ద్వారానే మేము దాదాపు ఒక 50,000 సేకరించి అంటే ఈ సహకారం ఎలా ఉంటుంది? వాళ్ళు జాయిన్ చేసేంత వరకేనా లేకపోతే వాళ్ళు ఎంత చదువుకుంటే అంత వాళ్ళు మన కమిటీ నిర్ణయం మేరకు వాళ్ళు చదువుకున్నంతసేపు మా సైడ్ నుండి మేము ఎంత చేయగలమో ఆ హెల్ప్ చేస్తూనే ఉంటాము. అలా ఒకసారి చేసి వదిలేయటం అనేది ఏం కాదు. మనకు అందరూ సహాయ సహకారాలు అందించేదాన్ని బట్టి మన వచ్చే ఫండింగ్ని బట్టి వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఉంటుంది. ఇట్లా ఒక డాన్ బోస్కో సంస్థలో పేదలకు విద్యను అందించినటువంటి సంస్థలు అవి చదువుకున్నామని చెప్తున్నారు. అంటే ఈ డాన్ బోస్కో మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? డాన్ బోస్కో అనేది పేదల కోసమే, పేదలకి సహాయం సేవ చేయడానికే ఉద్భవించిన సంస్థని మేము బలంగా నమ్ముతాము. వాళ్ళు కూడా సంస్థ కూడా అదే ఉద్దేశంతో సదుద్దేశంతో ఉండి చాలామందికి సేవ చేశారు. అలా సేవ చేసి సహాయ సహకారాలు అందించబట్టే ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మేము చేయగలుగుతున్నాం, ఆ సేవను కొనసాగించగలుగుతున్నాం. ఇట్లా ఎలా ఓన్లీ ఎడ్యుకేషన్ మీదే తీసుకుంటున్నారా లేదా వేరే మేము చేసే సేవలు ఎడ్యుకేషన్ అనే ఒక్కటనే కాదు, ఎవరికే అవసరం వచ్చినా కూడా మేము అంటే అది గ్రాసరీస్ కానీ లేకపోతే ఇంకా వైద్యపరంగా కానీ ఏదన్నా వాళ్ళకున్న అవసరాన్ని బట్టి మేము స్పందించి వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నాం. డాన్ బోస్కో పూర్వ విద్యార్థి సంఘంలో నేను కూడా వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్. కరోనా ముందు నుంచి కమిటీలో కార్యక్రమాలు చాలా బాగానే జరుగుతున్నాయి. కరోనా టైంలో ఇంకా కార్యక్రమాలు చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళకి కానివ్వండి, దూరభారంలో ఉన్న అనాథులు వికలాంగులకి, ఈ స్ట్రీట్ చిల్డ్రన్ వాళ్ళకి కూడా కొంతమందికి రేషన్ కానీ ఇవన్నీ చాలా సరుకులు కూడా మన సంస్థ తరఫున సప్లై చేయడం జరిగింది. ఇక్కడ కూడా డాన్ బోస్కోలో కూడా రేషన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ముఖ్యంగా కరోనా కాలంలో చాలామందికి మెడిసిన్ హెల్ప్ కానివ్వండి, ఫైనాన్షియల్ బిల్లు కానివ్వండి, అంబులెన్స్ పెట్టి ఎక్కడ దూరభారం ఉన్నాడు కూడా హాస్పిటలైజ్ చేయడం కానివ్వండి, ముఖ్యంగా మన విద్యార్థులు డ్రైవర్ లేకపోయినా సరే మన కమిటీ మెంబర్స్ డ్రైవర్గా వెళ్ళి చాలా కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించారు. ఇంత చిన్న సంస్థలో ఒక అసోసియేషన్లో ఫైనాన్షియల్గా అంత బలంగా లేకపోయినా సరే కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించినందుకు ముఖ్యంగా మన ప్రెసిడెంట్ వీళ్ళందరికీ కూడా కమిటీ వాళ్ళకి నా ధన్యవాదాలు. అట్లాగే ఫాదర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఏ కార్యక్రమాలు పెట్టుకోవాలన్నా వాళ్ళ సపోర్ట్ ఉండి మీరు ఇక్కడ చేసుకోండి, ఇబ్బంది లేదు, ఎవళ్ళు వచ్చిన ఇక్కడ కార్యక్రమం చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా కరోనా కాడి నుంచి ఇప్పటి వరకు కూడా రీసెంట్గా కూడా క్యాన్సర్ పేషెంట్కి, థ్రోట్ క్యాన్సర్ పేషెంట్కి కూడా మన కమిటీ మెంబర్ తరఫున 40-50 రూపాయలు సహాయం చేయడం జరిగింది. సో ఉన్నంతలో మన ఫైనాన్షియల్లో చాలా మందికి ఉన్నంతలో బాగా హెల్ప్ చేస్తారు. ఈవెందో మన ఫైనాన్షియల్ స్టేటస్ తక్కువగా ఉన్నా సరే బాగా హెల్ప్ చేస్తారు. అంటే యాక్చువల్గా ఫాదర్ థామస్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మీరున్నారు. అంటే ఫాదర్ థామస్ గారి ఆశయాలు ఈ అసోసియేషన్ ద్వారా ఏమైనా నెరవేరుతుంది? చాలా బాగా నెరవేరుతుంది. థామస్ ఫాదర్ ఏ ఆశయం కోసం అయితే డాన్ బోస్కో స్థాపించాడో అప్పటి నుంచి ఆశయాల తర్వాత సక్సెసర్స్ ఫాదర్స్ కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, ఈ స్కూల్లో ముఖ్యంగా వికలాంగులకి ఇట్లాంటి ప్రత్యేకమైన స్కూళ్ళు మనకు తెలిసి ఎక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా లేదు. ఈవెన్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా తీసుకున్నా సరే ఇట్లా వికలాంగుల కోసం ఆయన కళ్ళకన్న స్కూల్ ప్రత్యేకంగా పెట్టి ఆ తర్వాత నార్మల్ పర్సన్స్ కూడా ఇందులో జాయిన్ చేసుకుని సపోర్టివ్గా ఈ సంస్థను ముందు తీసుకెళ్తున్న సలహేషన్ సంస్థ వారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మేము ఎక్కడో విలేజ్లో ఉండి నడవలేని పరిస్థితిలో ఉండి కూడా ఈ సంస్థ దగ్గరికి వచ్చి చదువుకొని వాళ్ళు అభివృద్ధిలో చేరినామంటే సలహేషన్ సంస్థ యొక్క వాళ్ళ పుణ్యము. థామస్ ఫాదర్ మిగతా ఫాదర్స్ వాళ్ళందరూ కూడా ఆ ఆశయాలు ముందుకు తీసుకెళ్తానికి మేము చాలా గర్వపడతాం. ఈ పూర్వ విద్యార్థుల
అసోసియేషన్లో మీరేంటి, మీ పేరు చెప్పి మీరేంటి అని చెప్పండి. నా పేరు రవి అండి. ఇది పూర్వ విద్యార్థుల కమిటీలో నేను కమిటీ మెంబర్ని. అయితే ఇప్పుడు దాకా చేసిన కార్యక్రమాలనే మనం టీచర్లో కూడా ఎడ్యుకేషన్ పరంగా కానీ, అట్లాగే వైద్య పరంగా కానీ, అట్లాగే ఇప్పుడు బయట బాగా చదువుకోలేక వాళ్ళకి కొద్దిగా డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఎడ్యుకేషన్గా వాళ్ళకి ఫీజు కట్టి వాళ్ళని కూడా మేము ఎడ్యుకేషన్గా అభివృద్ధి చేయాలని చెప్పి, అట్లాగే అక్కడక్కడ కొన్ని ముసలాళ్ళు ఉన్నారు. ఆ ముసలాళ్ళకు కూడా మేము గ్రాసరీస్ రూపంలో కానీ రైస్ కానీ అటువంటివి కూడా అందజేయాలని చెప్పేసి. అంటే ఇక రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఎటువంటి ప్లానింగ్స్ ఉండేవి? ఫ్యూచర్లో అంటే మేము అంటే మా కమిటీ మెంబర్స్కి వచ్చిన వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మేము ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఈ విధంగా ఆరోగ్యపరంగా కానీ ఇటువంటివన్నీ మా థామస్ ఫాదర్ గారి ఆశయాల మేరకు చేసుకుంటూ పోవాలని చెప్పేసి ఆలోచన. ఇప్పటి వరకు ఎంతమందికి చేసి ఉన్నారు మీరు, అంటే సహాయం? అంటే ఈ 3-4 నెలల్లో ఎంతమందికి చేసి ఉన్నారు? రాబోయే ఎడ్యుకేషన్ పీరియడ్ ఏమన్నా ప్లానింగ్స్ చేసుకున్నారా? స్కూల్ వర్క్ కానీ బయట సమాజం? అంటే ఎడ్యుకేషన్ పరంగా అంటే ఇక్కడ మన తెలుగు మీడియంలో పిల్లలు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. వాళ్ళకి మేమందరం కమిటీ నెంబర్ చర్చించుకొని వాళ్ళకి కూడా చేసే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళ బుక్స్ పరంగా కానీ ఫీజు పరంగా కానీ వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు మీ అసోసియేషన్ ఉంది కదా, ఇది మీరు చేసే కార్యక్రమాలకి మీకు ఇన్కమ్ సోర్సెస్ ఎలా ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తాయి? థామస్ ఫాదర్ గారి ఆశయాలను, ఆయన సేవాభావాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మేము ముఖ్యంగా ఈ అసోసియేషన్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలకి ఎక్కువగా మనకి అంటే స్పందించి చాలామంది మనీ పంపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా సేవా కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు మేము వాట్సాప్ ద్వారా మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తాము. ఫార్వర్డ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకై వాళ్ళు వాలంటీర్గా స్పందించి వాళ్ళు మాకు అమౌంట్ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇన్కమ్ సోర్స్ వచ్చేసి మాకు ఏపీలో 2018లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్ జరగడం ద్వారా చాలామంది ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. ఆ అసోసియేషన్ అవుతుంది మాకు సపోర్టివ్గా, ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫైడ్ అసోసియేషన్ అని. వాళ్ళైతే ఎక్కువగా మనం అడిగిన వెంటనే కూడా ఆలోచించకుండా అమౌంట్ సెండ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా 98-99 బ్యాచ్ విద్యార్థులు కూడా వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు కూడా స్పందిస్తారు. ఆ తర్వాత మన పూర్వ విద్యార్థులు కూడా కొంతమంది స్పందించి మాకు ఫండింగ్ పంపించడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు మా కమిటీ మెంబర్లు కొన్ని పరిచయాలు కానీ, మా కమిటీ మెంబర్లే కానీ వాళ్ళు కూడా స్వతహాగా కొంత అమౌంట్ వేసుకొని ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది. ఇప్పటివరకు చేసినటువంటి సేవల్లో సాటిస్ఫాక్షన్ ఉన్న సమాజానికి కానీ, ఎక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థుల పిల్లలకు కానీ చేసినటువంటి సేవలు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉన్నారు? అసోసియేషన్ పరంగా అయితే మేము చాలా సాటిస్ఫాక్షన్గానే ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ₹1 ఇవ్వాలి అంటే ఎవరు ఇచ్చే పరిస్థితిలో లేదు. అయినా కూడా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా కష్టపడి వాళ్ళకున్న సర్కిల్లో లేదా పూర్వ విద్యార్థులతో మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర నుండి కొంత అమౌంట్ తీసుకొని వాటిని విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ వాళ్ళకి అందజేస్తున్నామనే తృప్తి అయితే మాకుంది. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మెడిసిన్ కోసం. అదే మనం కొంత అమౌంట్ ప్రొవైడ్ చేసినప్పుడు నిజంగా వాళ్ళ కళల్లో ఆనందం చూస్తూ ఉంటాం, ఆ కృతజ్ఞతా భావాన్ని. అది చూసినప్పుడు మాకు దానికన్నా ఎక్కువ ఆనందం యాక్చువల్గా దాన్ని ఇంతవరకే పరిమితం చేశారా? అసోసియేషన్ వరకే పరిమితం చేశారా? లేదండి, ఈ కార్యక్రమాలు అనేది అసోసియేషన్ పూర్వ విద్యార్థులనే కాకుండా సమాజంలో ఎవరైతే అవసరం ఉందో, ఆ నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము అందజేస్తూ